భారతీయ జనతా పార్టీ ఏ ఏ సీట్ల నుండి పోటీ చేయబోతోంది, తెలుగుదేశం పార్టీ ఏ సీట్లు ఇచ్చింది, ఏమేం పోటీ చేయబోతోంది, ఈ విషయం రేపటితో తేలిపోతుంది. యాక్చువల్గా ఆల్రెడీ అధినాయకత్వానికి తెలుసు, చంద్రబాబుతో చర్చలు అవన్నీ కూడా పూర్తయిపోయినాయి. కొన్నిటి ఇంకా ఒకటి రెండు మార్పులు అడుగుతున్నారు. ధర్మవరం బదులుగా కదిరి లాంటిది ఇవ్వమని చెప్పేసి, అట్లాగే పాడేరు అరక్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో అటు ఇటు అడుగుతున్నటువంటి పరిస్థితి ఇవి ఉన్నాయి. వీటి నేపథ్యంలో ఒకటి రెండు మార్పులు అసెంబ్లీ స్థానాలకు సంబంధించింది. పార్లమెంట్ స్థానాలు ఇక అది ఫైనల్ అయిపోయినట్టే. హిందూపురం లేదు, అదే సందర్భంలో ఇది నడుస్తున్నది. ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం రేపు అంటే ఇవాళ ప్రధానమంత్రితో మీటింగ్ ఉంది, మోడీతో మీటింగ్ అయిపోయాక రిలీజ్ చేయాల్సి ఉంది. ఇవాళ పార్లమెంటరీ పార్టీ డెసిషన్ అనౌన్స్ చేయాల్సి ఉంది. కాకపోతే మోడీ భూటాన్ మొన్న జరగాల్సిన టూర్ వాయిదా పట్టడం మూలంగా ఆగారు. ఇవాళ ఆ టూర్కి సంబంధించినటువంటిది రేపు రాబోతున్నారు కాబట్టి రేపు జరగబోతోంది. ప్రస్తుతం కనబడుతున్నటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, అరకు ఈ స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. అభ్యర్థులు ఎవరు ఏంటి అన్నటువంటి దాంట్లో ప్రస్తుతానికి వినబడుతున్నటువంటి పేర్లో మాత్రం ఏదైతే గోరంట్ల మాధవ్ పేరు వినబడుతోంది, అట్లాగే గోరంట్ల మాధవ్తో పాటు అంటే గోరంట్ల మాధవ్ కాదు, ఈ మాధవ్ పేరు బాగా వినబడుతోంది. ప్రధానమైనటువంటిది మాధవ్కి సంబంధించినంత వరకు ఏ మేరకు మాధవ్ పనికి ఇస్తారు సీటు విజయనగరం అన్నటువంటి తేలాల్సి ఉంది. మరొక వైపున మాధవ్ తర్వాత అంటే విజయనగరం సీటు మాధవ్కి ఇస్తారని, అనకాపల్లి సీఎం రమేష్కి ఇస్తారని, అదే సందర్భంలో రాజమండ్రి పురంధేశ్వరికి ఇస్తారని, నరసాపురం రఘురామకృష్ణరాజుకి ఇస్తారని, ఇక రాజంపేట వచ్చేటప్పటికి మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారని, రత్నప్రభకి తిరుపతి ఇస్తారన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కలు. ఏ మేరకు అవుతాయి అన్నటువంటిది ఇప్పుడు చూడాల్సి ఉంది. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా దాదాపు అదే కోణంలో ఉంది. అనపర్తి నుంచి సోమవీర్రాజును పోటీ చేపిస్తారు. రేపు లిస్ట్ రిలీజ్ అయితే కానీ క్లారిటీ రాదు.